తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అమ్మా నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారమ్మా? చక్కగా ఉన్నాను. అలాగే ఉన్నారు. కళకళలాడిపోతున్నారు. థ్యాంక్ యూ. వాట్ అ బ్యూటిఫుల్ జర్నీ అమ్మ మీది. అలాగా, థ్యాంక్స్. సో ఈ పాటల బాణి మీకు అమరడం అన్నది ఇది బహుశా గతంలో కూడా మిమ్మల్ని కొంతమంది అడుగుంటారు. అయ్యో, ఇప్పటికే అడుగుతున్నారమ్మా. ఇలాంటి పాటలే మీకు రావడానికి అది విధి అంటారా, మీరు ఎంచుకున్నారా, డైరెక్టర్స్ మీ గొంతు విని ఎంచుకున్నారా? అది కాదు, నాకు నేను వచ్చాను కదా, అప్పుడే నాకు ఇటువంటి పాటలే ఇచ్చారు. నేను హుషారుగా పాడతాను, అన్నీ ఆ క్యారెక్టర్గా మారిపోతాను. ఒక్కొక్క పాటకి ఏదేది క్యారెక్టరో నాకు తెలీదు, అని పాటలో ఉంది. ఎవరు చెప్పకుండానే ఆ పాటలో మునిగిపోతా. సో దట్స్ వై నాకు అన్ని, ఇప్పుడు జయలలిత కూడా పాడాను, ఆకులు పోకలు ఇవ్వద్దు, అది నేను పాడాను కదా, అది జయలలితకి అన్నారు. సరే, ఆవిడ ఎలాగ చేస్తుందో అలాగా. ఇప్పుడు ఇది వచ్చింది వరుసగా, ఇటువంటి సాంగ్సే నాకు వచ్చింది, నేను అందులో మునిగిపోయాను. ఇప్పుడు ఈ సినిమా ఫీల్డ్లో ఒక దారి పడితేనే అక్కడే ఇలాగ గుర్రలాగా అలా పెట్టేస్తారు. అవును, ఇటువంటి పాటలే నాకు ఇస్తారు. పర్వాలేదు, ఏ దిశనే సరే మన తడాకా చూపించాలి, అంతే అంతే. అలాగే ఒక్కొక్క పాటకి తీసుకో కోకోకోలా అన్నాను. ఓకే, అది ఒకటి వచ్చింది. అలాగే రమేష్ నాయుడు గారు మసక చీకటిలో ఒక్కొక్కటి, అన్ని హిట్స్, బంపర్ హిట్స్, సాంగ్స్ అంతా హిట్. ఈ సాంగ్స్ వల్లనే పాట అంతా చాలా పిక్చరు చాలా బాగా ఆడింది. జ్యోతిలక్ష్మి డాన్స్, విజయలలిత డాన్స్, జయమాలిని గారి డాన్స్. జయమాలిని ఇప్పుడు వచ్చిందండి, అప్పటికి జ్యోతిలక్ష్మి జయమాలిని ఇప్పటికి. అప్పుడు ఏంటి, ఆ నడు ఒక్కటి చాలండి జ్యోతిలక్ష్మికి, అంత బ్రహ్మాండంగా చేస్తుంది జ్యోతిలక్ష్మి. సూపర్. నేను ఎట్లాగని మీరు చెప్తున్నారు కదా, పాటలు ఎలా మునిగిపోతారు, అట్లాగా ఆవిడ, మన దాస్ గారు డైరెక్టర్ గారు ఉన్నారు, ఆయన వచ్చి అడుగుతారు, జయమాలిని చెప్తారు, ఈశ్వరి గారు పాడేటప్పుడు మీరు ఆవిడ రూమ్లో పాడుతుంది, మీరు అక్కడికి బయట ఆవిడ ఎక్స్ప్రెషన్ ఎలా ఉందండి, బయట నుండి ఆ మధ్యలో గ్లాస్ ఉంటుంది కదా రూమ్లో, అక్కడి నుంచే అది చూడండి. అలాగ వచ్చి చూశారు, అలా చూసి తర్వాత డాన్స్ చేసేవారు. అవును, ఏంటంటే ఆవిడ పాడేటప్పుడే ఇస్తుంది, ఒక కళ్ళకి ఒకటి ఇస్తుంది, ఒక నవ్వుకి ఇస్తుంది, ఆవిడకే తెలీదు. నాకేంటంటే ఆ మైకే నా భర్త, అది అది చూసుకొని ఆ మైక్లో అది చూసి ఎదురుగుండా ఉన్నారు ఎవరో, అది చూసి పాడతాను. అదే లైవ్గా అన్నీ బాగా వచ్చింది, పాటలంతా బంపర్ హిట్. ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ అంతా వేస్తున్నారు, అది చూసేటప్పుడు ఎంత ఆనందంగా తెలుసా. ఇప్పటికీ కలర్ ఫిల్మ్స్ అంతా వస్తుంది, ఏదండి పెద్దదిగా చెప్తున్నారు కానీ పాటలు లేవుగా, అటువంటి పాటలు రాలే. సత్యం గారు మ్యూజిక్, ఎల్ఆరి సరి పాట, దాస్ గారు డైరెక్షన్, అలాగా ఆ కాలమే అబ్బో వసంతకాలం. ఆ టైంలో మీరు అసలు కోరస్ సింగర్గా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు బహుశా మీరు అనుకుని ఉండరేమో, ఇంత ఇలాంటి ఒక అద్భుతమైన కెరియర్ నాకు వస్తుందని నాకు తెలుసండి. ఏంటంటే నాకు అంత ప్రీతి అండి పాటలంటే, నాకు అంత ఒక్క లైన్ నాకు వేస్తే గ్రూప్లో ఒక్క లైన్ సోలో ఎవరైనా ఇస్తారా అని చూసి ఉంటాను. ఆ ఒక్క లైను ఎలాగ పాడాలో అలాగ పాడతాను నేను. అప్పుడే డైరెక్టర్స్ అంతా చూసి, షో ఎంత బాగా చేస్తుంది, పాడుతుంది, ఇక ఒక్క లైన్లోనే ఇలాగా వేస్తే పూర్తి పాట ఎలా పాడుతుందో
అని అలాగ వచ్చింది నాకు ఛాన్స్. ఎలా ఇచ్చారు మీకు? మీ కోరస్ పాటల్లో మీకు సోలో లైన్ ఇచ్చిన పాట ఏమైనా గుర్తుందమ్మా? అంటే ఆ రోజుల్లో మీకు వచ్చిన పాటల్లో ఫస్ట్ ఓకే సోలో విందాం ఈశ్వరి గారి గొంతు ఎలా ఉంది అని. అది ఎప్పుడు పాడేశానమ్మా, ఏది ఉందో అని తెలియలేదు. ఒక పాట కే మహాదేవం గారు అప్పన్నా తన్నా మన్నా మారోరి బైరన్న అది ఇచ్చారు. అది ఒక లైనే ఇచ్చారు. తర్వాత ఆయనే పెద్ద పెద్ద పాటలంతా ఇచ్చారు. అది గుర్తులేదు. అది పాడి ఇప్పుడు ఇచ్చారు కదా ఇదంతా. అమ్మాయి ఒక చాలా ఇంపార్టెంట్ సీనియర్ సింగర్స్ అందరికీ ఎవరో ఒకళ్ళు వాళ్ళ ముందు ఆ టైప్ పాటలు పాడిన ఇన్స్పిరేషన్ ఉన్నారు. ఉదాహరణకి సుశీలమ్మ, మన లతా మంగేష్కర్ జీ గారి వాయిస్ విని ఆ పాటలు విన్నా అంటారు. తర్వాత వచ్చిన వాళ్ళు సుశీలమ్మ పాటలు విన్నా అంటారు. కానీ ఈ బాణీ పాటలకి ఎల్ఆర్ ఈశ్వరి గారి కంటే ముందు ఎవరున్నారంటే మీకు ఎవరు రెఫరెన్స్? ఏమీ రెఫరెన్స్ లేకుండా మీరే స్టాండర్డ్. అది నాకు నేనే సాటి. అది దేవుడు ఇచ్చిన వరం. అబ్బా, మీరే కదా ట్రెండ్ సెటర్ ఇలాంటి పాటల్లో. అది మీరు చెప్తే అది నాకు గొప్ప. నేనే చెప్పకూడదు కదా, నా గురించి నేను చెప్పకూడదు. నా గురించి మీరు చెప్తే అది వింటా. అది నాకు పెద్ద అది ఆశీస్సులే. చాలా గ్రేట్ విషయం అమ్మా అన్ని పాటలు. అండ్ ఆ హెసిటేషన్ ఉండేది కదా ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నప్పుడు, కొంచెం జంకుగా కొంచెం సిగ్గుగా ఆ సిగ్గు అంతా పడను, హెసిటేషన్ పడను. అయ్యో ఎంత పాడేసి వాళ్ళు వినేటప్పుడు ఎన్ని ఇట్లాగ పాడిందే ఇట్లాగ పడిందే అని వాళ్ళు ఏదో నవ్వుతే నవ్వని. ఐ డోంట్ కేర్ ఫర్ ద వరల్డ్. అది ఈశ్వరి గారి ఒరిజినల్ పేరు రాజేశ్వరి. సో రాజేశ్వరి గారు ఎల్ఆర్ ఈశ్వరిగా ప్రపంచాన్ని అలరించే బెస్ట్. ఇంకేం చెప్పాలి? అల్లారు ముద్దుల గాయని ఎల్లారీశ్వరి అని మా టీవీలో నాకు ఇచ్చారు ఈ టైటిల్. అల్లారు ముద్దుల గాయని, అల్లారు ముద్దుల గాయని ఎల్లారీశ్వరి, అల్లరి ఈశ్వరి ఇట్లాగా పిలుస్తారు అందరూ. దాసరి గారు పంచభాష ప్రవీణ పెట్టారా అని పెట్టారు. అన్ని భాషలు మాట్లాడేస్తారా మీరు? తెలుగు మాట్లాడతాను, తమిళ మొదట ఇంత స్పష్టంగా అన్నీ రాదు. తెలుగు నాకు మదర్ టంగ్ లాగా తెలుగు అంత ఇష్టం. నాకు తెలుగు అంటే అంత ఇష్టం. మన భారతీయ చెప్పలేదా, సుందర தெலுங்கில் பாட்டி சைத்து தோணிகள் ஓட்டி விளையாடி வருவோம். తమిళ్ தான் భారతి, அவருக்கு సుందర తెలుగు అంటే ఆ తెలుగు అంత అందంగా ఉంటుందని. రైట్. మా అదృష్టం మీరు మద్రాసులో పుట్టారు అండ్ మీ పెంపకం కూడా దాదాపుగా ఇక్కడే జరిగింది కదా? అవును, గ్రోయింగ్ అప్ అంతా ఇక్కడే. మరి పాట ఎలా మీకు అసలు వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే పాడాలి అనే ఆ తపన నేర్చుకున్నారా చిన్నప్పుడు? లేదండి, నేను ఎక్కడైనా ఇది స్పీకర్లో వింటే వెంటనే పాడేస్తా. అది చాలా ఇష్టం నాకు. రేడియో సిలన్ అంటే అంత హ్యాపీ, అంత ఇష్టం. ఆ ప్రొనౌన్సియేషన్ అదంతా తెలుసుకోవాలంటే అరవం ప్రొనౌన్సియేషన్. తెలుగు వచ్చి నాకు నా మదర్ టంగ్ లాగా పోయింది. అరవలో కూడా చాలా ఇదిగా చెప్పాలి. ఇది కోమది అంటారు, கோமதி అని పేరు ఉంటుంది. అది கோமதி, கோமதி அன்னாள். அது எழுதுறது காகா ஒன்னே இருக்கும். அப்படிதானே இருக்கு. தமிழ்ல எல்லாம் ஒரு சொல்லு தானே. அதனால அந்த மாதிரி இதெல்லாம் இந்த தமிழ்ல இருக்கும். తెలుగులో గోమతినా కోమది, గోమతినా పాడాలి. అందరు పాటలు ఏదైనా వచ్చి ఇస్తే అది కరెక్ట్గా స్పష్టంగా వాళ్ళు చెప్పరు. నా దగ్గర మాత్రమే అదే చెప్తారు అంతా. వార్తలు కావాలంటే ఈశ్వరే, ఆవిడ నలకలు దేవుడు రాసేశారు, అన్నీ చూసి పాడుతుంది అని చెప్తారు. సో మీరు ఎప్పుడైతే కోరస్ సింగర్ నుంచి సోలో సింగర్ అయిపోయారో ఆ ఫస్ట్ పాట ఎక్స్పీరియన్స్ చెప్పండి. మీకు థ్రిల్ కదా, ఫోన్ కాల్ వచ్చిందా? ఎలాగా ఆ రోజుల్లో ఫోన్ కాల్స్ ఉండేవా? టెలిగ్రామ్లా? అదంతా లేదమ్మా. చెప్పి కబురం. చాలా కష్టమైన కుటుంబాల నుంచి వచ్చాను అమ్మా. చాలా కష్టపడ్డాం.
మా అమ్మ పాడింది కోరస్. ఆవిడతో నేను వెళ్ళాను. ఆవిడతో వెళ్ళేటప్పుడు వాళ్ళకు ముందుగా నేను పాడేస్తాను. మ్యూజిక్ డైరెక్టర్ గారు 1, 2 ఇస్తారు, వాళ్ళు తీసుకోముందు ఒంట్లోనే నేను పాడేస్తాను. అంత హుషారుగా ఉంటా. ఎవరది ఆ అమ్మాయి ఇంత హుషారుగా మనం అంటూ ఇవ్వగానే ఆవిడ పాడొస్తుంది, ఇంత హుషారుగా ఉంది. అయితే మా అమ్మ పేరు నిర్మల. నిర్మల గారితో వచ్చారు. ఆవిడ ఈవిడికి మంచి కాలం వస్తుంది, చాలా బాగా వస్తుంది. ఈవిడ అస్సలు పేరు నాకు లూర్ద్ మేరీ రాజేశ్వరి ఈశ్వరి. లూర్ద్ మేరీ ఉంది కదా, అందులో ఎల్ తీసుకున్నారు. రాజేశ్వరిరా ఆర్ తీసుకున్నారు. LR ఈశ్వరి, అందరికీ ఈశ్వరి అని పెట్టారు. మన ఏపీ నాగరాజు గారు డైరెక్టర్. అలాగే మీకు ఫస్ట్ బ్రేక్ ఇచ్చింది యాక్చువల్లీ ఆయనే. సో లూర్ద్ మేరీ పేరు ఏమన్నా అంటే చిన్నప్పటి నుంచి అనుకున్న పేరేనా అమ్మా, లేకపోతే ఏమన్నా? కాదు, మా నాన్నగారు పెట్టింది అది. ఓకే ఓకే అమ్మ, లూర్ద్ మేరీ రాజేశ్వరి నాన్నగారు పెట్టిన పేరు బ్యాప్టిజం ఇచ్చి. సో బేసిక్గా మీరు చిన్నప్పటి నుంచి అమ్మ వేళాంగణి అమ్మని క్రీస్తుని పూజించేవారా ఎలాగా? వేళాంగణి మాత, వేళాంగణి. సో అక్కడి నుంచి మీ ప్రయాణం బయలుదేరి మీరు ఎల్ఆర్ ఈశ్వరిగా మారారు. అమ్మ మీరు సువర్ణ సుందరిలో కోరస్ పాడారు, కరెక్టా? కరెక్ట్. సువర్ణ సుందరిలో ఏ పాటలకు పాడారమ్మా కోరస్లు? పిలువకురా అని పాట ఉంది కదా, అదేనా? వా వా వా, బ్యూటిఫుల్ పాట, సజీవంగా ఉంటుంది. అప్పుడు నాకు అక్కడ మౌంట్ రోడ్ రేవతి స్టూడియోస్, అక్కడ అది రికార్డింగ్. మేమందరూ అక్కడ కోరస్, మా అమ్మ కూడా పాడింది. వెళ్ళేటప్పుడు కోరస్లో ఏదో ఒకటి సరిగా పాడలేదు. వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, నేను క్రిస్టియన్ అమ్మాయిం కదా, ఇవన్నీ బయట గెంతాలి, బయట వాళ్ళు ఏదో అనుకున్నారు, వాళ్ళు బ్రాహ్మిన్స్. అది నాకు తెలీదు. నేను ఇంత లంగా జాకెట్ వేసుకుని ఉంటాను. ఇలాగా ఒక్కొక్కరు పాడు, అందరూ బాగానే పాడాము. ఆవిడ బయట పొమ్మను, ఆవిడ గొంతే సరిగా లేదు అని గంతేశారు. చాలా పడాను. మా అమ్మ నాకన్నా మా అమ్మ చాలా బాధపడింది. నేను అప్పుడు చెప్పాను, ఆవిడకి చెప్పేశాను. నాకు ఆవిడకి సమాధానం చెప్పేసి నేను అంత ఏడుపు ఫుల్గా. ఇప్పుడు ఎవరు అలాగ చేశారో ఆయనే మళ్ళీ తిరిగి నేను ఈ ఫీల్డ్కి వస్తాను, పాడతాను, ఆ రికార్డిస్ట్ ఆయనే రికార్డ్ చేయాలి, అది చేస్తాను అన్నాను. అలాగా ఒక టైం వచ్చింది. అదే పిక్చర్ ఏంటంటే నల్ల ఎడత్తు సంబంధం. అందులో ఏపీ నాగరాజు గారు సొంత పిక్చర్. ఏపీ నాగరాజు గారు, వికే రామస్వామి ఇద్దరు కలిసి లక్ష్మీ ప్రొడక్షన్స్ అని ఒక పేరు పెట్టి, అది దానిలో ఒక చిన్న బడ్జెట్ పిక్చర్ అని తీశారు. సో కొత్తదిగా వచ్చింది కదా అమ్మాయి, ఆవిడకి మనం ఏదైనా ఛాన్స్ ఇస్తే బాగుంటుంది అంటే కె మహాదేవ్ గారు ఏపీఎన్ దగ్గర అడుగుతారు, ఏపీఎన్ కేవీఎంని అడుగుతున్నారు. అప్పుడు మహాదేవ్ గారు ఏం చెప్పారంటే, అయ్యో చాలా సంతోషం ఇవ్వండి అన్నారు. అప్పుడు నలుగురు పాడే పాట 4 గర్ల్స్. సౌకరమ్మ హీరోయిన్, ఎంఆర్ రాధా హీరో. ఆ నలుగురు చేరి పాడాము ఒక పాట. புது பெண்ணே நீ முந்து பாரு, உன் பிறந்த இடத்த மறந்துடாத நினைச்சு பாரு, కొంచెం நினைச்சு பாரு. అంద పాట అందరికీ 4 లైన్స్ 2 లైన్స్ అలాగా వచ్చింది. పడేసా. నెక్స్ట్ డూ ఇట్ వచ్చింది నాకు. అది వచ్చి
பொண்ணு மாப்பிள்ளை ஒன்னா போகுது ஜிகு ஜிகு வண்டியிலே, பொருத்தமான புது జోడి పోగుదు గుబు గుబు వండిలే. బండి పాట ట్రైన్లో హీరో హీరోను అది ఒక ఇదిగా ఉంటారు, దానికి చిన్నపిల్లలు వచ్చి పాడినట్టు ఆ పాట ఇచ్చారు. అయ్యో ఎంత బాగా పాడుతుంది, ఇప్పుడు సోలో ఇస్తే బాగుంటుంది అని సోలోకి వచ్చారు. అది పాట ఇవరేదా అవరు அவரேதா இவரு, இவரேதா அவரு அவரேதா இவரு, புகை நுழையாத இடத்தில் கூட நடுராத்திரியில் புகுந்து புதுமுறையாலே பொருளை தேடி, புதுமுறையாலே பொருளை தேடி நமக்கு கொடுக்கும் சீமான் எவரு, ఇవరేదా అవరు అవరేదా ఇవరు అని పాట ఇచ్చారు. రిహర్సల్ అయింది, రికార్డింగ్ అంటే నేను పాడను అనేసాను. ఏపీ నాగరాజు గారు ఎందుకు ఎందుకు ఇంత మంచి పాట ఎందుకమ్మా అలా చేస్తున్నావు? కాదు, నీ ఎక్కడ వేశారండి, స్టూడియో ఏది చెప్పండి. గోల్డెన్ స్టూడియోలో. గోల్డెన్ స్టూడియోలో ఎవరు రికార్డ్ చేస్తారు? టిఎస్ రంగస్వామి. ఇక్కడ నాకు ఎంతేశారు కదా. అవును, ఆయన ఇక్కడ ఉన్నారు, ఆ ఇంజనీర్. ఆయన రికార్డ్ చేస్తే నేను పాడను అన్నాను. ఏమ్మా నీ చిన్నపిల్లలు ఇంత బాధగా ఇదిగా మాట్లాడుతున్నావు ఎందుకు అన్నారు. నేను పాడాలంటే ఆయన చెయ్యకూడదు. ఏపీ నాగరాజు నా ఎంత ఏమో నాకు దేవుడిలాగా వచ్చాడు. నేను రికార్డ్ చేస్తాను, ఆయన పక్కనే ఉంటారు. నేను రికార్డింగ్ చేసి ఎలాగ ఎంతేసారో ఆయన వచ్చి చెప్పాలి, ఇది నా ఆర్టిస్ట్ అని ఎలాగ చెప్తారు, పెడదా అంతడాక అలా చెప్పి అది చూసి ఏంటి లిరిక్స్ వచ్చి మరుతకాశి. ఇప్పుడు మరుతకాశి అని అదే మంచి పదం అని వాళ్ళు ఏం చెప్తారు, అరవలో మరుతకాశి అంటారు. ఇట్లాగా ఉంది, ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క ప్రొనౌన్సియేషన్ ఉంటుంది. అవును, కానీ అప్పుడు ఆ పాట రికార్డ్ చేశాక మరి రంగస్వామి గారు ఒప్పుకున్నారా? వచ్చి ఏం చెప్పారు, ఇది మా ఆర్టిస్ట్, ఎంత మా అమ్మాయి ఎంత బాగా పాడిందో, అయ్యో అయ్యో అంత పాడాలి. వెంటనే 4th సాంగ్ అది నా అన్ని పాటలుమా నాకు నా లైఫ్ గురించే వచ్చింది. ఇవరేదా అవరు అవరేదా ఇవరు, అది ఏంటంటే అను అది ఏంటంటే రాజేశ్వరిదా ఎల్లారీశ్వరి, ఎల్లారీశ్వరిదా రాజేశ్వరి, అలాగా అదొక సిచ్యువేషనల్ సాంగ్ లాగా వచ్చింది. అది సిచ్యువేషన్ సాంగ్ వచ్చింది నాకు. మీరు అర్థం చేసుకోవడం మీ గ్రాస్పింగ్ పవర్ అమ్మ. ఇప్పుడు ఈ పాట పాడారు, ఇప్పుడు ఇదే పాట ఇవరేదా అవరు అని పాడచ్చు మీరు. ఇవరేదా అవరు అంత పంచ్ పోటింగ్లే అదలా నానే పోటుగలదా? ఆ పంచ్ ఎలా మీకు ఎవరు నేర్పించారు? ఎవ్వరు లేదు. నేనే పాటలు ఇస్తే ఎక్కడ చెయ్యాలో ఏం చెయ్యాలో నాకే వస్తుంది. అది ఏదైనా ఒకటి ఏదైనా నేను కరెక్ట్గా. అందుకే ఏం చెప్పారంటే మనం నేర్పించేటప్పుడు అని మరతకాసి చెప్పారు. ఎవరేదా అవరు అంటే ఈవిడ వచ్చి ఏదో ఒకలాగా పాడుతుంది, అదే మాకు కావాలి అన్నారు. ఎవరేదా అవరు అది అలాగా కావాలి, ఆవిడకి ఎలాగ వస్తుందో అది మనకు ప్లస్ అని అలా మీరు ఆ బాణీలో సెట్ అయిపోయారు మీ ముద్ర. తర్వాత 4th సాంగ్, ఆ పిక్చర్లోనే 4 సాంగ్స్. ఒకటేమో నలుగురు కలిసి పాడారు, తర్వాత ఇద్దరు, తర్వాత సోలో స్వప్న సుందరి నుంచి వచ్చింది సోలో. నెక్స్ట్ ఇది అంటే துக்கத்திலும் சிரிக்கணும், துணிவுடனே இருக்கணும், தத்துவம் இது உணர்ந்து நீங்க நடக்கணும், మనసంజలத்தை అడియోడు మరకణం. అది 4th సాంగ్. అది ఇప్పుడు వినేటప్పుడు నాకు కళ్ళలో నీళ్ళు వచ్చింది. ఏంటంటే నా లైఫ్ లాగానే
లిరిక్ దుఃఖతిలో మనం నవ్వాలి. నీకు అర్థమవుతుందిగా. అవును. నీకు తెలుసు వాడికి తెలుసు, మనం మిగతా వాళ్ళకి తెలుసు, ప్రజలకి ఏంటని తెలీదు. ఇప్పుడు మనం దుఃఖతిలో సిరికినం. ఆమా, అది నీకు తెలుసు, ప్రజలకు ఎలా తెలుసు? దుఃఖతిలో సిరికడం, துணிவுடனே இருக்கணும், தத்துவம் இதை உணர்ந்து நீங்க நடக்கணும். అది ఈ తత్వాన్ని తెలుసుకుని నువ్వు నడుచుకోవాలి. మన సంజలத்தை, నా కష్టం ఉంది కదా మనసులో, అడియోడు మరకడం, అలా దాన్ని మర్చిపోవాలి. అది మర్చిపోయి నువ్వు హ్యాపీగా ఉండు, అంత దేవుడు చూసుకుంటాడు అన్నమాట. ఆ పిక్చర్ పాట ఆ తర్వాతనే కంప్లీట్ సినిమా ఫీల్డ్ ఇంటికి వచ్చేసారు. ఇంటికి రాలే, ఎవరో కొత్త అమ్మాయి పాడుతుంది, ఎంత బాగా పాడుతుందో, ఎంత బాగా పాడుతుంది, ఎంత బాగా, ఇలాగా స్ప్రెడ్ అయిపోయింది. అప్పుడు సరస్వతి స్టార్స్ వచ్చి నాకు సొంతగా బైండింగ్ ఆర్టిస్ట్, అప్పుడు మంచి బాగా పాడేటప్పుడు కాంట్రాక్ట్ చేస్తారు. కాంట్రాక్ట్ అప్పుడు వచ్చి కొలంబియా సరస్వతి స్టోర్స్ని వాళ్ళు వచ్చారు. ఇంటికి వచ్చి చూస్తే నేను, ஐயோ ராஜேஸ்வரியா, என்னது அது எல்லாரையும் சரின்னு போட்டிருக்கே. அப்படி ஐயோ நம்ம ஆர்டிஸ்ட் ஆச்சே, எங்களுக்கு தான் நல்ல பேர். அப்படி వాళ్ళు వచ్చి అయ్యో நம்ம రాజేశ్వరిపా, అதான் எல்லாரையும் సరి ఆయిటా. ఇప్పుడు స్ప్రెడ్ అలాగే ఇక్కడి నుంచి కింద నుంచి రూట్ నుంచి వచ్చాను. అదనమాట. అప్పట్లో అమ్మ మీరు ఆర్థికంగా ఇబ్బంది పడ్డాని చెప్పారు కదా ఫస్ట్లో. అంత అమ్మ కష్టపడ్డారు, మీరు కష్టపడ్డారు. నాన్నగారు చనిపోయారు నా ఈ 7 ఇయర్స్లో మా నాన్నగారు చనిపోయారు. నేను, మా బ్రదర్, మా చెల్లాయి అందరినీ మీరు చూసుకుని ఉంటారు. ఇది పెట్టి ఎలాగా మా అమ్మకి ఎంత తెలుసా వయసు? 23. చాలా యాంగ్. అప్పుడు ఆవిడికి పాట తప్ప ఏం తెలీదు. బతిమాలినా కూడా ఎవరు కోరస్ ఇవ్వరు ఆ కాలంలో. ఇప్పుడు కోరస్ అంటే అందరూ వచ్చేస్తారు కదా, ఇప్పుడు ఎంత ఛానల్, ఎన్ని ఛానల్, అట్లాగా రోజు కాదమ్మా, లేదమ్మా, అదంతా తెలీదు. వెళ్ళి ఒక్కొక్కరిని చూడాలి, వాళ్ళు ఒకరు చెప్తారు, ఇది ఒకరు చెప్తారు. ఎంత కష్టపడాలి అంత కష్టపడామా. తర్వాత మీరు ఫేమస్ అయిపోయిన తర్వాత బాగా మీకు ఆపర్చునిటీస్ బాగా వచ్చిన టైంలో మీరు తినడానికే నేరం లేదమ్మా, అంత ఫుల్ బిజీ, అంత ఫుల్ బిజీ. నచ్చదు ఫుడ్, పాటనే నాకు ఫుడ్. అంత బిజీ అయిపోయేటప్పుడు ఎలాగా మీకంతా, మీరు కొంచెం హంబుల్ బిగినింగ్స్, అంటే చిన్న స్థాయి నుంచి మీరు ఇండస్ట్రీలో ఎదిగిన గాయని కాబట్టి నాకు డబ్బులు ఇవ్వండి అని డిమాండ్ చేయలేరు. వాళ్ళు ఏది ఇస్తే అదే తీసుకో. వాళ్ళు ఏది ఇస్తే నాకు కొన్ని ఏం తెలీదు, మా అమ్మకి ఏం తెలీదు. ఏంటంటే ఫస్ట్ మా అమ్మకి ఇచ్చిందే 50 రూపీస్ కోరస్కి. అదే ఆ ఇంట్లో ఇద్దరికి, మా అమ్మకి 50, నాకు 50. అందులో ఒక 50ని దాచిపెడతాం, ఒక 50లో బతుకుతాం. ఇలాగ కాలం, అలా కాలం మారింది. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారు ఈశ్వరియమ్మ మీరు? అంటే టాప్లో అసలు ఈవిడ పాట లేనిదే సినిమా లేదు అని టాప్ హీరోల సినిమాలు అన్నీ వెలుగుతున్నప్పుడు, అప్పుడు మీరు ఆ టైంలో ఏదైనా ఒక కారో ఇంటికని ఒకటి ఏదో ఏమైనా కొన్నారా? అమ్మ చూసి సంతోషపడ్డారా? అది వినాలనుంది. ఎందుకంటే ఎలాగైతే స్టూడియోలో మీరు ఇబ్బంది పడి వెళ్ళి మళ్ళీ ఆ స్టూడియోకి వచ్చారో, అలాగా ఇబ్బంది సిచ్యువేషన్ నుంచి ఆ పడ్డ అప్పుడంతా రికార్డింగ్కి వెళ్ళాలంటే మా వాళ్ళు బండి పంపిస్తారు. ఇటువంటి కష్టాలు అప్పుడు లేవుమా. ఇప్పుడు ట్యాక్సీ అది ఇది అలా వెళతాం కదా, అట్లా లేదు. ఇంటికి కారు వస్తుంది, కోరస్ వాళ్ళకి కూడా కారు వస్తుంది, కోరస్ వాళ్ళకి మంచి భోజనం ఇస్తారు, అన్నీ చేస్తారమ్మా. ఆ కాలమే వేరమ్మా. దట్ ఈస్ గోల్డెన్ పీరియడ్. భోజనానికి ఏం కష్టం లేదమ్మా. ₹1 జెమినీ స్టూడియోలో అమ్మ పోయి పాడుతుంది. అప్పుడు ఆవిడకి బేట ₹1.
ఆ ₹1 తీసుకొచ్చి బస్సు ట్రావెలింగ్ అప్ అండ్ డౌన్ ఫర్ నాలనా 25 పైసే. 25 அதுதான் மிச்சம் 12 வீட்டில் சாப்பாட்டுக்கு. அந்த 12 நான் என்ன பண்ணுவேன், 4 எடுத்து எங்கள் அம்மாவுக்கு தெரியாமல் வச்சுக்க. என்னடி நான் இவ்வளோ பணம் கொடுத்துட்டு போனேனே எங்கே அப்படின்னு கேட்பேன். அம்மா நாளைக்கு வேண்டாம், நான் எடுத்து வச்சுருக்கேம்மா. அப்படி నాకు ఆ శిక్కడం బుద్ధి. 12 అణాలలో మీరు 4 అణాలు దాచేసేవారు అమ్మకు తెలియకుండా. ఎక్కడ పోయే డబ్బులు అంటే ఇప్పుడు నెక్స్ట్ డే మరుసటి రోజు కోసం దాచానని చెప్పారు. అసలు ఎంత అప్పటి నుంచి నాకు అది అలాగా రెస్పాన్సిబిలిటీ జాస్తి వచ్చింది. సో అప్పుడు తర్వాత నాకు మా చెల్లాయి మా బ్రదరు ఇద్దరిని బాగా చెయ్యాలి, పెంచాలి. నాకు ఏం వద్దు, వాళ్ళిద్దరు బాగుండాలి, మనకు ఒక ఇల్లు కావాలి. ఫస్ట్ మా బ్రదర్ ఆ కారు కొనాలి. నో, నథింగ్ డూయింగ్. ఫస్ట్ ఇల్లు. మనకి కారు ఎక్కడ పెడతావు? మనకి ఇల్లు ఉంటేనే కారే ఉంటుంది. ఫస్ట్ మనం ఇదే నీ కార్లు అంగ పోరి అది పోరి, నో నథింగ్. ఫస్ట్ ఇల్లే కావాలి. మా అమ్మ కరెక్ట్, ఆవిడ చెప్పింది కరెక్ట్. ఇక్కడే ఈ ఇల్లే సంజయ్ అది వచ్చి 63 years అయిందమ్మా ఇక్కడికి వచ్చి. ఆ ఇల్లు ఫస్ట్ కొనుక్కున్నప్పుడు ఎంత అదే అలాగే ఒక్కొక్క రూమ్గా కట్టి వచ్చానమ్మా. ఒక్కొక్క రూమ్గా కట్టి 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 అలాగా ఇప్పుడు అది పెద్ద ఎల్లారీశ్వరి గారి ఇల్లు అని చెప్తారు. ఇప్పటికే ఎల్లారీశ్వరి గారు తెలుసా ఇల్లు తెలుసా? అయ్యో తెలీదు అంటారు కొంతమంది. అది ఎందుకు అలా చెప్తారో తెలీదు. మెడ్రాస్ అంతా తెలుసు ఎల్లారీశ్వరి గారి ఇల్లు అంటే. ఎల్లారీశ్వరి గారు అంటే ప్రపంచం అంతా తెలుసు. అది మీ స్టాంపు. మీరు పాడిన పాట మరొకరు పాడలేరు. అందరూ పాడిన పాటలు ప్రయత్నించవచ్చు. ఈ పాటలు చాలా దానికైనా పెద్ద ప్లస్ వచ్చి నాకు దేవుడు పాటలు వచ్చింది ఒక వైపు. ఆ దేవుడి పాటలు గొప్పగా నాకు పేరు తెచ్చింది. ఈ సైడు సినిమా పాటలు, ఆ సైడు దేవుడి పాటలు. అండ్ ఈ సైడ్ సినిమా పాటలు కూడా మామూలు సినిమా పాటలు కాదు, అంతా మొత్తం క్లబ్ డాన్సులు ఇటువంటి పాటలు, ఫుల్ ఇలాంటి రొమాన్స్ మాస్. ఇటువైపు ఏమో దేవుడు దైవం. ఆ దేవుడు అంటే ఈ పేరు వచ్చి ఉంది కదా ఈశ్వరి అని, వాళ్ళకి అమ్మనే దిగి వచ్చినట్టు అలాగా చేస్తారు. ఆ టైంలో అమ్మ మీరు సీనియర్ గాయనీమణులు సుశీలమ్మ, జానకమ్మ, మీ కో సింగర్స్తో మీ అనుబంధం ఎట్లా ఉండేది? ఆరోగ్యంగా ఉంటుందమ్మా. ఎవరిని చూసి ఈశ్వడరు అసలు. ఎందుకంటే మీ స్టైల్ ఎవరికీ లేదు కదా. అది మాత్రం మా అక్క చెప్తుంది, మా సుశీలమ్మ చెప్తుంది. ఆవిడకి సాటి ఆవిడే అంటుంది. ఎవ్వరు ముట్టుకొని కుదరదు. ఎన్ని పాటలైనా నా పాట ఎవరైనా పాడవచ్చు, ఈశ్వరి పాట మాత్రం ఎవరు పాడ కుదరదు. మా అక్క కరెక్ట్గా, నేను అక్కనే పిలుస్తాను ఆవిడని. ఈ చాలా వరల్డ్ ఫేమస్ సాంగ్ మీ పాట. మొన్న కూడా ఎవరో గుర్తు చేశారు, మన జయమాలి గారు ఎవరో గుర్తు చేశారు. వెళ్ళారా పెళ్ళికి? పెళ్ళికి కాదు, అంతకు ముందు ఆవిడని కలిశాను ఫర్ ఇది పెళ్ళికి జస్ట్ కొన్ని రోజుల ముందు. లే 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 ఆ పాట, అది ఆ రికార్డింగ్ ఎక్స్పీరియన్స్ గురించి ఎలా జరిగింది? అది అది అక్కడే నేర్చుకొని అక్కడే పాడానమ్మా. రాత్రి పూట 6 o'clock వెళ్ళాను. సాయంత్రం మాస్టర్ వచ్చారు. మాస్టర్ ఆ రోజు ఏంటంటే బాంబే టోస్ట్, బ్రెడ్లో బాంబే టోస్ట్ తీసుకొచ్చారు. తీసుకొచ్చి అంతా నేర్చుకొని పాటలు నేర్చుకొని అక్కడ రూమ్లో కూర్చున్నాము. ఈశ్వరికి రా అన్నారు. నా మీద చాలా ఇష్టం మాస్టర్కి. అంతకుముందు ఆయన మ్యూజిక్లో లవ్ 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 మీ మునగాడా, తర్వాత ఎస్ డార్లింగ్ అది వస్తుంది. అలాగా ఆ పాట ఇచ్చారు. ఇది 1 hourలో అయిపోయింది రికార్డింగ్. ఏం పాడుతుంది ఈవిడ అన్నారు మాస్టారు. సరే మనకు లక్కు. తర్వాత ఇందులో వచ్చి పాడమంటే పాడేవా. అప్పుడు అమ్మా ఈశ్వరి ఒక బ్రెడ్ మాస్టర్ చేతి నుంచి నేను తిన్నాను ఆ బాంబే టోస్ట్. మాస్టర్ అంటే మన ఘంటసాల గారు ఇంటి నుంచి వచ్చింది. అది నాకు ఇచ్చేసి ఆయన తిన్నారు. తర్వాత ఇద్దరు కలిసి పాడావు. అందులో వచ్చిందే పెట్టపెట్టలాడే పచ్చి వయసు పైకొచ్చింది
అని అంటాను నేను. ఈ వార్త ఆయన వచ్చి 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 అంటారు. మెరమెరలాడే మేని నునుపు మెత్తగా తగిలింది అని పాడతాను. అది వదిలేస్తారు. అది మెత్తగా తగిలింది, ఆ గ్యాప్ ఉంది కదా అంటాను నన్ను, అంతే. అబ్బా, ఇటువంటి ఇదంతా నేను వేసేస్తాను. ఆయన అలా చూస్తారు, మాస్టర్ చూస్తారు, ఎంత ఈవిడికి ఎంత ఇలాగా. మామ వస్తారు, మాస్టర్ మామ అంటే కేవి మహాదేవ్. అవును. మామ ఎలాగంది ఆవిడ, పర్వాలేదా, పో எல்லாம் கரெக்டாக இருக்குது, சாப்பிட்டுட்ட போ அப்படின்னுவார். అది அப்படி சொல்லும்போது అది చెప్పేటప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో. ఆ స్టేజ్ ఎక్కి పాడేటప్పుడు అని ఆ పాట ఇప్పటికీ మా 3 సార్లు 4 సార్లు ఆడుతారమ్మా. ఈ పాట మాత్రం ఈ పాట మాత్రం కాదు, అంటే ఇది ఎక్కువ, ఇది తర్వాత ఒక్కొక్క అబ్బాయి, అది కూడా ఎంత మంచి పాట. అది అలాగే మసక మసక చికెట్లో ఒకసారి చూస్తే మజా, గుటకేస్తే నిషా, తీసుకో కోలా వేసుకో రమ్ముసారా, చూస్తే మజా గుటకేస్తే నిషా, కలిపి కొట్టు మొనగాడా తీసుకో. అబ్బా, అప్పుడంతా మనకి కాన్షియస్ భయం లేకుండా అన్నీ పాడేశారు. సాహిత్యం నో బుక్స్ ఎప్పుడు చేతుల బుక్ ఉండదు. మరి ఎలా గుర్తుంటుంది సాహిత్యం? అంతే, అది అలా. అది దేవుడు ఇచ్చిన వరం మాది. ఎవరెవరితో కలిసి పాడారు మీరు? ఫీమేల్ సింగర్స్తో మీరు పాడిన పాటలు అందరితో కలిసి మెలిసి పాడారు. శృతి ఎట్లా చేసేది? మీరు కొంచెం అందరిది అప్పుడు ఒకలా ఉండేది కదా శృతి, మీరు కొంచెం ఒకలాంటి బ్యూటిఫుల్ జీరో వాయిస్. నాకు తగినట్టే నాకు ఇస్తారమ్మా, నాకు తగినట్టే నాకు ఇస్తారు, అమ్మకి తగినట్టు అమ్మకి ఇస్తారు. ఇద్దరు కలిసి పాడేటప్పుడు ఒకే ట్విన్ஸாக பிறந்தாங்க, அவங்க గొంతు வரைக்கணும், అలా అలా ఉంటుంది. நானும் சுசிலா அந்த கரெக்டாக இருக்கும். யாசி அவங்க கூட பாடினீங்களா? சுசிலா கூட. சுசிலா நிறைய தமிழில். மலருக்கு தென்றல் பகையானால் அது பலர்ந்திட கதிரவன் துணையுண்டு வினரப்பட வின்னானு. கடவுள் தந்த இரு மலர்கள் கண் మలర్ந்த పొన్మలర్గల్. అది ఎక్కువ పాట నేను ఆవిడ పాడేది. వాడి అమ్మ వాడి వండాటం వాడి, అలాగా చెప్తూ ఉండొచ్చు. ఇప్పుడు మీరు అడిగితే ఇక్కడ మనసాక్షితో మాట్లాడతాను. మా అక్క ఆవిడకి సాటి ఎవరు లేదంటారు అని అంటున్నాను నేను. వెళ్ళేటప్పుడు అందరూ అడుగుతా, అలాగా చెప్పింది అని చెప్తారు వచ్చి. అది నాకు పెద్ద లేదు. సుశీలమ్మ చాలా ఆవిడంత మహాగాయని, కానీ ఎప్పుడు మీ సందర్భం ప్రస్తావన వచ్చినా కూడా మీకు మీరే సాటి. అది అందరూ ప్రపంచం ముక్త కంఠంతో ఒప్పుకునే విషయం అమ్మ. సో మరి ఈ కెరియర్లో మీరు ఘంటసాల మాస్టర్తో పాడారు, తర్వాత బాలుగారితో కూడా పాడారు కదా? బాలుతో పాడేటప్పుడు ఏదో ఏంటి ఎలా పాడతామో మాకే తెలీదు, అంత హాయిగా పాడతాం. వాడు ఏదైనా పెడితే నేను పెడతాను. నేను ఇంత సన్నగా ఉంటాడు బాలు. వచ్చేటప్పుడు భవన్ నారాయణ స్టూడియోలో అప్పుడు పాడాడు. ఎప్పుడు ఏది పాటైనా సరే వాడు ఒక్కటి ఇచ్చినా వెంటనే నేను ఇంకొకటి చేస్తాను. పంచ్ మ్యూజికల్ పంచ్ కౌంటర్ లాగా. ఏం పాటలు ఒక్కొక్క సందర్భం? ఇంత గుర్తులేదమ్మా. బోల్డ్ పాటలు. సన్నజాజులోయ్ కన్నెమూజులోయ్, సన్నజాజులోయ్ కన్నెమూజులోయ్, అల్లి బిల్లి సంతలోన పిల్లగాలి జాతరుంటే తళ్ళుకు బెళ్ళుకు కనవేరా, పాలవెల్లి పుంతకాడ పైట కొంగు జారిపోయాక పడుచు గొడవ వినవేరా. వాడు పాడతాడు. అప్పుడు
అల్లి పిల్లి సంతలోన పిల్లగాలి జతరయ్య తళ్ళుకు బెళ్ళుకు కనవేర వాడి లైన్ వేరు, ఇది వచ్చింది నేను హాయ్ హాయ్ అంట గ్యాప్లో. ఇవన్నీ మ్యూజిక్ డైరెక్టర్స్ మీకు వదిలేసేవారు, ఇంకా మీరు పాడుకోండి అని పాట. కాదు వదిలే, వినేటప్పుడు బాగుంది కదా ఓకే అంటారు అంతే. పాల వెళ్ళి పుంతకాడ పైట కొంగు జారిపోయి పడుచు గొడవ వినవేరా అంతే. అలాగా నేను పాడేటప్పుడు వాడిస్తాడు, ఈ దీపోనికి దీపోని నువ్వు అని వస్తాడు. మన ఎన్టీఆర్ లాగా పాడి బాలు గ్రేట్ మ్యాన్, చాలా మంచి ఆయన. అంత సరదాగా తీసుకుంటాడు, సరదాగా అందరితో కలిసి మెలిసి పాడతాడు, అంత ఇష్టం. గ్రేట్. మన ఇంటి దగ్గరనే ఉన్నాడు ఆవిడు. నెక్స్ట్ రోడ్డు ఉంది, రోడ్డు పక్కనే కామ్టార్ నగర్. అంత అన్యాయంగా తొందరగా వెళ్ళిపోయారు మన వదిలేసి. అదేనమ్మా రాత. ఆ కరోనా వచ్చింది కదా, కరోనాలో పాపం వాడు చనిపోయాడని అనుకోవడం, ఇప్పుడు ఉన్నాడే అని ఉంది నాకు. వాడు చావలేదు, వాడికి చావే ఉండదు, వాడు ఇంకా మనలో బతుకుతూ ఉంటాడు, ఇక్కడ కూడా ఉంటాడు వాడు. అంత మంచి ఆయన, హీఈస్ అ గ్రేట్ మ్యాన్. అమ్మ, మీరు మొత్తం చిన్నప్పటి నుంచి మరి పాటలో పడిపోయారు కాబట్టి మరి చదువు కొనసాగిందా, మీది కంటిన్యూ అయిందా? లేదమ్మా, ఓన్లీ 10th వరకు. బట్ యూ స్పీక్ సచ్ బ్యూటిఫుల్ ఇంగ్లీష్. ఎలా తర్వాత తెలీదమ్మా, అదేమో చెప్తారు అందరూ. ఇంగ్లీష్ అంటే ఈవిడ దగ్గరనే ప్రొనౌన్సియేషన్ కావాలంటారు. కూడా వచ్చాయి మీకు ఎక్కడ? జయలలిత పాడానుగా, అదే జయలలిత రాసింది ఆ పాడాను. రాసేటప్పుడే చెప్పింది, ఇది నాకు వస్తుంది పాట, అది వచ్చి ఈశ్వరే పాడాలి. ఏంటంటే నాకు ఆవిడ కరెక్ట్గా ఉంటుంది తేడ. ఏం పాడమ్మా? తమిళ్లో కదా అది. పట్టికాడా పట్టణమా. వి షాల్ మీట్ అట్ ద గోల్డెన్ గేట్. ఎప్పుడు చివరి వార్త కరెక్ట్గా ఉండాలి. ఇంకా ఎవరిని పాడమంటే వి షాల్ మీట్ అంటారు, రాదు. నాది వచ్చి వి షాల్ మీట్ అట్ ద గోల్డెన్ గేట్ ఫ్రమ్ ద మార్నింగ్ ఈవినింగ్ నైట్ టిల్ ద dawn. We shall meet, be together, the morning, evening, night till the dawn. అలాగా రావాలి ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్. అప్పుడు వినేవారా ఇంగ్లీష్ పాటలు మీరు? యూ జస్ట్ నో, వినను. నాకు ఇట్లా పాడితే బాగుంటుంది, ఇంట్యూషన్. అదే మాదిరి తమిళ్లో కూడా అందరు పాడతారమ్మా. చివరి వార్త ఎవరికి తెలీదు, చివరి వార్త నాకు తెలియాలి. ఇమ్మని వస్తే అది కూడా ఇమ్మని రావాలి. ఆడవరిల్లా అంటారు, ఆడవరిల్లా தெரியணுமே అది. அப்படி பாடணும், அதுதான் பாட்டு, இல்லைன்னா நீ பாட்டு. సూపర్. మీ ఎనర్జీకి, తర్వాత మీ మెమరీకి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఎప్పుడో నిన్న మొన్న నేర్చుకున్న పాటలే అందరూ మర్చిపోతారు. మీకు అసలు పేపర్ లేదు, బుక్ లేదు, అలా వచ్చేస్తున్నాయి సాహిత్యం అంతా. అదే కదా నాకు ఊపిరి, అదే కదా నాకంతా ప్రాణమే మ్యూజికే, మ్యూజికే నాకు అంతా. ఈ క్రమంలో మీరు పాడుతున్నప్పుడు మీకు మెలడీస్ వచ్చాయా ఏమన్నా? అంటే నేను అనేది కొంచెం ఇలాంటి సాంగ్స్. ఏ మెలడీస్? పాట పాడేవాళ్ళకి ఏ పాట అయినా వస్తుంది, కానీ నా టైపు రాదు ఎవరికి. నాకు సాటి నేనే అని చెప్పాలంటే నాకు కష్టంగా ఉంది. మిగతా వాళ్ళు చెప్తే బాగుంటుంది. అంటే వాస్తవం కదమ్మా, మీరు పాడిన పాట నాకు సాటి నేనే అని నాకు చెప్తే అది హెడ్ వెయిట్ కాలేదు కదా. అసలు ఇప్పుడు ఈ స్టేజ్లో మీరు ఏం చెప్పినా అసలు అది నో, అలాగే చెప్పాను. మంచి మెలడీ ఇచ్చారు. కాదోడుదాన్ நான் பாடுவேன், மனதோடுதான் நான் பேசுவேன், விழியோடுதான்
விளையாடுவேன் உன்மடி மீதுதான், கண்மூடுவேன் காதோடுதான் நான் பாடுவேன். சத்தியமா உண்மையா உங்க వాయిస్లో ఏదో మ్యాజిక్ இருக்குமா? என்னம்மா? ఇంకా పాడుம்போது అది లోపల లాగేస్తుంది, అంటే మనసుని లాగేసే విధంగా అంత సూదింగ్ అండ్ అంత మ్యాగ్నెటిక్. దట్స్ ద రైట్ వర్డ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అంటే మేము చిన్నవాళ్ళం, మీ ముందు ఈ మాట చెప్పడానికే నాకు అది మీరు చెప్తే చిన్నవాళ్ళంటే సరే పెద్దవాళ్ళు, అది మీరు చెప్తున్నారు కదా, అది నాకు పెద్ద గొప్ప. నాకు చిన్నవాళ్ళే కావాలి, పెద్దవాళ్ళు కావాలి, పెద్దవాళ్ళ ఆశీస్సులు కావాలి. చిన్నవాళ్ళు ఇది వినేసి ఇట్లా చెప్పేటప్పుడు వాళ్ళని అలాగా పాడమంటాను. నేను పాడుతున్నాను, మీరు ఇంత లైక్ చేస్తున్నారు, మీరు కూడా అట్లాగా పాడాలి. ఇది వస్తుంది కదమ్మా, మన ఇప్పుడు ఈ ఛానల్స్ అంతా వచ్చింది, అన్ని ఛానల్స్లో అందరు పాడుతున్నారు, రియాలిటీ షోస్ అన్నీ పాడతాను. ఒక్క పాట నా పాట రాదు తెలుసా, ఒక్క పాట పాడరు. భయమేమో తెలీదమ్మా, నాకు తెలీదు. కానీ ఇప్పుడు వస్తున్న ఈ కొంచెం స్పెషల్ సాంగ్స్ వింటున్నారా మీరు? ఇప్పుడు మాల్గాడి శుభ గారు పాడారు, తర్వాత మాల్గాడి శుభ చెప్పండి, మాలతి గారు పాడారు, తర్వాత ఇప్పుడు మొన్న వినే ఉంటారు మీరు, అందరూ ఎంత అమ్మా అదంతా ఒక పాట. అది అంటావా మమ్మ అంటావా, అది నాకు వద్దు, నా దగ్గర అది వచ్చి ఉంటే ఆ కలరే వేరు. ఎలా వస్తుందమ్మా పాడ? తెలీదు సరిగా, నువ్వు పాడు ఒకసారి. అంటావా మావా అంటావా మావా కుక్క కుక్క రెండు లైన్ ఒకేలాగా ఉంటుంది. ఒక్క కాదు రెండు కాదు ఒకేలాగా ఉంటుంది చూడు. ఈ మగ బుద్ధే వంకర బుద్ధి అంటావా. ఇది ఎలా పాడొచ్చు మన మ్యూజిక్ డైరెక్టర్ అలాగే ఇస్తే? ఇదే వస్తుంది. అంటావా ఆహా అంటావా అన్నాను. అది నేను మీకు యాక్చువల్లీ అమ్మ ఈ సాహిత్యం తీసి మీరు పాడాలని మా కోరిక. తెలుగు చదువుతారమ్మా, నేర్చుకున్నారా? తెలీదు. నేను ఇంగ్లీష్లో మీకు తీసిస్తా, ఎందుకంటే ఈ తరం వాళ్ళకి ఇది పెద్ద ఒక వరం అవుతుంది ఎలా పాడాలి అని. ఎలాగైనా సరేమ్మా, వాళ్ళు సరే రారు, మన దారికి రారు. రెండు పాటలు పాడేసి మంచి ఎవరైనా పట్టేస్తారు, పెళ్లి చేసుకుంటారు, వెళ్ళిపోతారు, మూడో రోజు ఖాళీ చేసేస్తారు. అంతే. ఫ్రాంక్గా చెప్పారు సమ్మ. మా కోక 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 కడితే కొరకొరమంటూ చూస్తారు, పొట్టి కోక 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 కడితే కొరకొరమంటూ చూస్తారు, పొట్టి పొట్టి గౌనే వేస్తే పట్టి పట్టి చూస్తారు. పొట్టి పొట్టి గౌనే వేస్తే గౌన్కి డ్రెస్ ఇవ్వాలి. పొట్టి పొట్టి గౌనే వేస్తే కొరకొరమంటూ చూస్తారు, కొరకొరమంటూ చూస్తారు చూస్తారు. అది కోక కాదు గౌను కాదు కట్టులోన ఏముంది, కోక కాదు గౌను కాదు కట్టులోన ఏముంది, కట్టులోన ఏముంది. ఆహా మీ కళ్ళల్లోనే అంతా ఉంది, మీ కళ్ళల్లోనే కన్నులదా ఎలా మేర, మీ కళ్ళల్లోనే అంతా ఉంది, మీ మగ బుద్ధే వంకర బుద్ధి. మీ కళ్ళల్లోనే అంతా ఉంది, మీ మగ బుద్ధే వంకర బుద్ధి, మీ మగ బుద్ధి వంకర బుద్ధి. అంటావా అంటావా ఆహా అంటావా. మా ఎల్లారీశ్వరి అమ్మ మీకు నమస్కారాలు. నిజంగా ఎంత స్పిరిటెడ్ అమ్మా మీరు. మరి ఇలాంటి పాటలు ఇదంతా పాట మీది విన్నారా? కానీ మీరు విన్నారా? మీకు నచ్చలేదు అయితే పాట? అంటే ఎప్పటి వచ్చిన పాట ఏమీ నాకు నచ్చలేదు ఈ రోజుల్లో అసలు ఏమి. ఆ రోజులంతా మంచి మేము అప్పుడు పాడే పాటనే ఇప్పటికీ నిలబడుతుందంటే మా వర్క్ అంత సిన్సియర్. ఇది చూడమ్మా, 6 లైన్ ఉంది, 6 లైన్ ఒకే మాదిరిగా ఉంటుంది.
ట్యూన్ మ్యూజిక్ డైరెక్టర్గా సరిగా పాప వాళ్ళు ఏం చేస్తారు పిల్లలు, ఏదో చెప్తే వాళ్ళు పాడతారు. ఎక్కువ మరి ఎక్స్ప్రెషన్ ఇస్తే కూడా ఇబ్బంది, అంటే వాళ్ళకి నచ్చదు మీరు డైరెక్టర్స్కి. ఇప్పటికి కాలం అది వచ్చమ్మా. అప్పుడు ఒక పిక్చరు 150 days 250 days అంతా పోయింది. ఇప్పుడు 10 days పోతే ఈ పిక్చర్ 10 days పోయింది గొప్ప అంటారు. 10 daysకి పెద్ద ఇది చేస్తున్నారే. అయ్యో అప్పటికి 10 days అయ్యో ఫెయిలియర్ అయిపోయిందే అని మాకు కష్టంగా ఉంటుంది. దానికే 100 days పోతే మాకు గోల్డ్లో ఇస్తారు. అన్ని అవార్డ్స్ ఏం చేశారు మా అంతా ఉంది ఇంట్లోనే, సంజయ్కి తెలుసు, ఇంట్లో చూశారు. అమ్మా మీరు పాడిన ఆర్టిస్టులని కలిసారా అప్పుడు? అంటే జ్యోతిలక్ష్మి గారిని వాళ్ళని. ఆ జ్యోతిలక్ష్మి బాగా మీకు బాగా బాగా తెలుసు, బాగా ఇప్పుడు నేను ఎలాగ బిజీయో అలాగే ఆవిడ బిజీ, అలాగ ఉంటుంది. కానీ నేను ఎవరి ఇంటికి వెళ్ళలేనమ్మా, నేను ఏం తెలీదు నాకు. మా అమ్మ ఎక్కడ పంపరు, స్టూడియోలోనే చూస్తాం. మన ప్రివ్యూ షోస్ విజయలలితని అక్కడనే చూస్తా. ఎవరైనా వచ్చి నా చేతిలో చెయ్యిని పట్టుకుంటే, మా అన్న కూతురు ఉంది ఇంత, ఒకే ఏడుపు. మా అత్త చెయ్యిని ఆవిడ ఎందుకు పట్టింది, అత్త కయ్యిని ఎప్పుడు ఇచ్చాను వీటిలో ఒరే అழுவ வீட்டுக்கு வந்து எங்கள் அத்தை எனக்கு சொந்தம், அவள் எப்படி கை பிடிப்பா. அப்போது டிரைவர் சொல்லுவார், நான் போய் அவள் கையை கட் பண்ணிட்டு வரேன் அப்படின்னு. நீ முதல்ல வா, கார் எடுத்துக்கிட்டு போகலாம். அப்படி அந்த மாதிரி பசங்க அப்படி இருக்கிற அப்படியெல்லாம் இருந்தாங்க காலம். இப்போ அவங்களுக்கு இந்த அண்டாவா அண்டாவா இந்த மாதிரி பாட்டுங்களாம் அவங்களுக்கு பிடிக்குது. இப்போ பீட்டு நல்லா இருந்தால் எந்த பாட்டை பீட்டை தான் பார்க்குறாங்க. இந்த ரெஹ்மான் வந்த அப்புறம் நிறைய பீட்ஸ் அவன் வந்து வெறும் இங்கிலீஷ் படத்தை தான் பார்க்குறான். அவன் ஒன்ஸ் அப்பான் ஏ டைம் రెహమాన్ వచ్చి హైయర్కి పంపుతారు ఇన్స్ట్రుమెంటు. ఎన్నిసార్లు నాకే హైయర్కి వచ్చింది వాళ్ళ ఇన్స్ట్రుమెంటు. వాళ్ళ నాన్నగారి పేరు శేఖర్, వాడి పేరు దిలీపు. తెలుసు, అందరికీ తెలుసుగా. ఒక ప్రోగ్రామ్కి 25 rupees ఇన్స్ట్రుమెంట్. రెంట్, పెద్ద స్థాయికి వెళ్ళిపోయారు. 25 rupees రెంట్. వాడు తీసుకొస్తాడు కదా, వాడికి 5 rupees. ఎక్కడి నుంచి ఎంత ప్రపంచ స్థాయికి వెళ్ళిపోయారు. చాలా వాడు కూడా చాలా కష్టపడి వచ్చాడమ్మా, ఎంతో కష్టపడి వచ్చాడు. చాలా మంచి కుర్రాడు బాగా. ఇప్పుడు ఎంత స్టూడియో, ఎంత పెద్దలు అందరికీ ఛాన్స్ ఇస్తున్నాడు. మీరు పాడారమ్మా ఎప్పుడైనా? వాడు భయపడుతున్నాడుగా. నాకు సుశీలమ్మకి పాటలు ఇవ్వాలంటే ఒక భయం వేస్తుంది కదా వాడికి. ఎన్ని పాటలు, పెద్ద పాటలంతా పాడాం కదా అని అనుకుంటున్నాను, నాకు తెలీదు. కానీ మీ వాయిస్ ఫుల్ ఫామ్లో ఉంది. అలాగా ఎక్కడా వాయిస్ చేంజ్, వణుకు ఏమి, ఆ జీరా, ఆ ఎనర్జీ, ఆ కైపు, ఆ మత్తు అన్నీ ఇంటాక్ట్. థ్యాంక్ యూ. అది అమ్మా. ఈ క్వశ్చన్ చాలామంది అడిగారు మిమ్మల్ని, కానీ నా మనసుకి సంతృప్తి అయిన ఆన్సర్ రాలేదని మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నాను. ఎందుకు మా పెళ్లి చేసుకోలేదు? పెళ్లి చేసుకున్నానుగా మైకుని. నో, సంగీతాన్ని పెళ్లి చేసుకున్నాను. బాధ లేదా? నో, ఏం బాధ లేదు. ఐఎమ్ హ్యాపీ. అంటే ఏమంటారంటే మీకు పెళ్లి కాకుండా ఎవరన్నా ఆపారు? నో 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 నో, అసలు అలాంటిది. ఎల్లారి సరిని పెళ్లి చేసుకోవాలని ఎవరైనా భయపడతారు. అయ్యో అప్పుడా అయ్యో వద్దు అంటారు. మా అమ్మ అంటే మనసుపడి ఉంటారు కదా చాలామంది. అదంతా నాకు తెలియదమ్మా. నాకు పాట మీదే ఉంది మోజు. నా మోజంతా పాట. யாருமே அப்ரோச் பண்ணலையாம்மா? இல்லையம்மா, யாரும் பயப்படுவாங்க. எல்லாரும் சரி அப்போ போயிட்டு நிர்மலா கிட்ட
பொண்ணு ஐயோ அந்த சின்ன பொண்ணை கேட்கலாம் பெரிய பொண்ணு வேணப்பா. పెద్దమ్మాయి వద్దు, చిన్నమ్మాయిని అడుగుదాం అని మీ చెల్లెలు అడిగారు. ஆமாம், அவளுக்கு என்ன கேட்கலாம், இந்த அம்மா அவனே வேணாம், ஒரு பயமாக இருக்குது அவளை பார்த்தாலே. அதே மாதிரி நான் க்ளீனாக சொல்லுவேன், என்னை பற்றி யாரும் எதுவும் பேசக்கூடாது. கரெக்டாக என்னோட பிரதர்னும் என் தங்கச்சியும் நான் நல்லா ஆக்கி நல்லா வீடு கட்டாரி நல்லா கார் வேண்டாம் அப்படி நல்லா இருக்கணும். அவங்களுக்கெல்லாம் நல்ல సొమ్ములంతా వాడికి మనకు బాగా ఇచ్చి మంచి అమ్మాయిని తీసుకొచ్చి మా బ్రదర్కి పెళ్లి చేసి చేశారా? ఎస్, అందరికీ మీరే చేశారు? అందరికి నేనే చేసి. మీకేం చేసుకున్నారమ్మా మీరు? మీకేం చేసుకున్నారు? మాకు உங்களுக்கு என்ன பண்ணிக்கிங்க நீங்கள் பண்ணிக்கிறீங்க? நான் இவங்களுக்கெல்லாம் பார்த்துக்கிட்டு இருக்கேனே, இவங்களுக்கு இதெல்லாம் பண்ணுறதுக்கு தான் கடவுள் என்ன அனுப்பிச்சிருக்காரு. ఓ భగవంతుడు మిమ్మల్ని దీనికే పంపించారు, వాళ్ళని బాగా చూసుకోవడానికి అని మీరు ఫీల్ వాళ్ళని బాగా చూసుకో అని దేవుడే నాకు ఇక్కడ రప్పించారు. అంతే చెప్పాలంటే. అమ్మ మీ విజయాన్ని చూసి అమ్మ చాలా ఆనందపడిపోయి ఉంటారు కదా? చాలా ఆనందపడింది. 85లో చనిపోయింది. అప్పుడు మీరు కుదేలైపోయారా? లేదే, లేదు. ఎవరికైనా ఒక రోజు వస్తుంది, మనం పోతాం. అలాగే అమ్మ పోయింది అంతే. ఆవిడ చనిపోయేటప్పుడే నన్ను లేదే, నేను ఒక ఊర్లో కచేరీలో ఉన్నాను, ఆ బాడీని కూడా నాకు చూడలేదు. ఎందుకయ్యో, ఎవరికైనా అది చివరికి అదే కదమ్మా. అందరం వస్తాం, అందరం వెళ్తాం. పుట్టినప్పుడు బట్ట కట్టలేదు, పోయేటప్పుడు అది వెంట రాదు. నడుమ బట్ట కడితే నగుబాటు, నాగరికం ముదిరితే పొరపాటు. ఎంత బ్యూటిఫుల్గా చెప్పారమ్మా. మీరు కంప్లీట్ ఫిలాసఫర్ లోపల మనసులో అంత தாத்விகத தத்துவம் எல்லாம் இருக்கு, நல்லா இது பண்ணியிருக்கு எல்லாம். அதை வந்த கஷ்டப்பட்ட வழி அம்மன் தத்துவம் பேசுறதுக்கு தான் லைக்கிங். బట్ మీరు చాలా హ్యాపీ జాలీ సోల్. బట్ నాకంటూ నేను ఇంకా ఇది చేయాలనుందని మీ ఆశలు ఏంటి, లక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? అంత అద్భుతమైన అంత చేశాం కదా, ఎంతో వచ్చింది, ఎంతో పోయింది. ఇది గురించి మనం ఆలోచిస్తే మనకే జబ్బు వస్తుంది. కాబట్టి ఉండే వరకు హ్యాపీగా ఉండండి అందరూ. అది పోయిందే, వచ్చేటప్పుడు నువ్వు తీసుకొచ్చావా? ఇప్పుడు పోయింది అంటే ఏంటి? మనం వచ్చేటప్పుడు నువ్వు ఎంత కష్టపడి వచ్చాము, మనకు వచ్చింది, ఎలాగ పోవాలో అలా పోయింది, దట్స్ ఇట్. కానీ దేవుడు ఏదో ఒకటి ఇస్తారు కదా. మనం ఇప్పుడు ఈ షూటింగ్ జరుగుతుంది, మనం ఛానల్కి వస్తాము, చేస్తాము అనుకోలేదు కదా. వస్తే వచ్చింది, పుచ్చుకుంటాం. కానీ అన్ని ఛానల్స్కి వెళ్ళనుమా, ఎలాగైనా సరే మా సంజయ్కి మాత్రమే వస్తాను నేను. మేము కూడా మీతో ఏకీభవిస్తున్నాం అమ్మా. అంటే ఈ విషయంలో సంజయ్ కిషోర్ గారు సంజయ్ అంటే అంత అమ్మ నాన్న అప్పటి నుంచి మాకు తెలుసు. సంజయ్ అంటే సొంత అమ్మలాగా చూసుకుంటాడు. నాకు ఎలాగ నన్ను చూసుకుంటాడు అలాగే కదా, మన మిగతా వాడిని కూడా అలాగనే చేస్తాడు.